ఆరాధ్య 24 భాగం. సరియు ల్యాప్టాప్లోకి చూస్తూ బోల్లా పడుకుని వర్క్ చేసుకుంటుంది. రమాదేవి గదిలోకి వచ్చినట్లు ఆమె చూడలేదు. రమాదేవి అది గమనించి ఆ గదిలో ఎక్కడ కూర్చోవాలి అన్నట్లు ఆసనాన్ని వెతుక్కుంటుంటే అప్పుడు చూసింది సరియు. అంతవరకు పడుకుని ఉన్న సరియు లేచి కూర్చుని పక్కకి జరిగి ఆంటీ కూర్చోండి అంది. నువ్వేదో పనిలో ఉన్నట్లున్నావు సందేహంగా చూస్తూ అడిగింది రమాదేవి. పర్వాలేదంటీ, నీ పని ఆగిపోతుందేమో. నవ్వి అలా ఏం ఆగదులేండి అంది సరియు. ల్యాప్టాప్లో లైట్ వెలుగుతో ఆ వెలుగులో చిన్న చిన్న ఇంగ్లీష్ అక్షరాలు, మధ్య మధ్యలో బాక్సులు కట్టినట్లు గీతలు కనిపిస్తుంటే ఆసక్తిగా చూసి ఏంటమ్మా పని అంటూ అడిగింది రమాదేవి. ఆమెకు ఏది కనిపిస్తే అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ. అది తనకు అవసరం లేకపోయినా అంతే, ఉన్నా అంతే. అడిగి తెలుసుకుంటే పోయేదేముంది, వచ్చేది తప్ప అనుకుంటుంది. చెప్పేవాళ్ళు ఉండాలే కానీ అడిగిందే అడిగి చంపుకు తింటుంది. ముందు మీరు కూర్చోండి ఆంటీ, చెప్తాను. రమాదేవి కూర్చుంది. కూర్చున్న ఆమె చూపులు ల్యాప్టాప్ మీదనే ఉన్నాయి. సరియు ల్యాప్టాప్ వైపు వేలు చూపించి అమెరికాలో ఉండే మా క్లయింట్కి వర్క్ ప్రోగ్రెస్ మీద డెమో ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నానంటీ అంది. రమాదేవికి ఒక్క ముక్క అర్థం కాకపోయినా అడిగినా అర్థం కాదనుకుందో ఏమో మౌనంగా చూసింది. సరియు మాత్రం మేము ఏ రోజుకా రోజు మా కంపెనీ ద్వారా అమెరికాలో వీక్లీ రిపోర్ట్స్ పంపించాలంటీ. ఇవాళ ఆరాధ్యతో హాస్పిటల్కి వెళ్ళాలని లీవ్ పెట్టాను. ఈరోజు ఫ్రైడే కదా, క్లయింట్ వీక్లీ వర్క్ ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్ ప్రెజెంటేషన్ పెండింగ్లో ఉంది. అందుకే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అంది. ఇలాంటివి మా ఆరాధ్య కూడా చేస్తుందా? తను చేయదంటీ. ఎందుకు చేయదు? తను ఫ్రెషర్ కాబట్టి ఇలాంటి వర్క్ తనకి ఉండదు. ఆఫీస్లో ఉంటుందా? ఆఫీస్లో కూడా తక్కువగానే ఉంటుంది. ఏం తక్కువ ఏమో సరియు. నా బిడ్డ ఉద్యోగంలో చేరాక చాలా వీక్ అయిపోయింది అంటూ బాధపడింది. సరియు మళ్ళీ ల్యాప్టాప్ వైపు తిరిగి అలా ఏం లేదంటీ, ఆరాధ్య బాగానే ఉంది. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పర్సంటేజ్ కూడా చూశారు. నో ప్రాబ్లం. ఆరాధ్య హెల్త్ ఈజ్ పర్ఫెక్ట్ అంది. తల్లిని కదా సరియు, నా కళ్ళకి నా బిడ్డ అలాగే కనిపిస్తుంది అంది రమాదేవి. తల్లి అయినంత మాత్రాన ఉన్నది ఉన్నట్లు కనిపించదా? చిత్రంగా ఉందే, ఎంత ఆశ్చర్యం. ఎందుకలా కనిపించదు? ఎందుకంటే తల్లి మనసు చాలా గొప్పది, అద్భుతమైనది, అద్వితీయమైనది కాబట్టి. అంతేకాదు, దయ, జాలి, కరుణ ఒక్క తల్లికే ఉంటాయంటారు. అది ఊహ కాదు, కల్పన కాదు, పచ్చి నిజం. సరియుకు తల్లి లేకపోవడం వల్లనో ఏమో ల్యాప్టాప్ మీద ఉన్న చూపుల్ని రమాదేవి వైపుకి మళ్లించి శ్రద్ధగా ఆమె మాటలను వినసాగింది. సరియు పూర్తిగా తన వైపుకు తిరిగాక రమాదేవి చాలా విచారంగా ముఖం పెట్టి, హేమంత్ మాటలు విన్నావుగా సరియు, మమ్మల్ని అనాల్సిన మాటలేనా అవి? ఆరాధ్య కడుపులో 2 నెలలు కూడా నిండని నెత్తుడి గుడ్డు ఎక్కడా? బీటెక్ చదువుతున్న నా కొడుకు సునీల్ ఎక్కడా? సునీల్ చంపేయమంటాం బావుందా? నీకు నచ్చిందా? అంత తప్పు మేమేం చేశాము? మమ్మల్ని హేమంత్ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అంటూ కన్నీళ్లు రాకపోయినా వచ్చినట్లే కొంగుతో కళ్ళను ఒత్తుకుంది. మీరు బాధపడకండి ఆంటీ, అతనేదో ఆవేశంలో అలా అన్నాడు. అభాషణ అనేది అంత పెద్ద సీరియస్ మ్యాటరేం కాదు. నేను చాలాసార్లు చేయించుకున్నాను. లైట్ అంది. లైటా? చాలాసార్లు చేయించుకున్నావా? విభ్రమగా చూస్తూ అడిగింది. అవునాంటీ అందు సరియు ఏమాత్రం తడబడకుండా. సరయుకి దగ్గరగా జరిగి గొంతు తగ్గించి, ఒకసారి అబార్షన్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదంటారు, నిజమేనా సరియు అడిగింది రమాదేవి. రాదని కాదంటీ, వస్తుంది. బై మిస్టేక్ రావచ్చు, రాకపోవచ్చు. కొంచెం కష్టం కూడా కావచ్చు. అందుకే భయపడేవాళ్ళు భయపడుతుంటారు, భయపడిన వాళ్ళు అసలు భయపడరు. మరి నీకు అలాంటి భయాలేమీ లేవా? లేవాంటీ. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్న అతని మనసు నిలకడైంది కాదు. అతనితో పిల్లల్ని కంటే కొని బర్డెన్ తెచ్చుకున్నట్లే. అదీ కాక నాకు అతనితో ఉన్నప్పటికంటే పెళ్లికి ముందే సౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది. అందుకే నేను అతని నుంచి దూరంగా ఉండాలని విడాకులు తీసుకున్నాను. అవి తీసుకోవడానికి కూడా నాకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. డబ్బు కన్నా మనశ్శాంతే ముఖ్యమనుకున్నాను. ఒకవేళ పెళ్లి కాకుండా పిల్లల్ని కనే అవకాశమే ఉంటే నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు నచ్చని భర్తకు భారీగా ఉండాల్సిన అవసరం కానీ ఆ బాధలు కానీ నాకు ఏమాత్రం అవసరం లేదు. ఆంటీ, నేను ఇలా అంటున్నందుకు మీరేం అనుకోకండి. ఎందుకంటే నా భర్తలో నేను చాలా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచంలో నేను ఇమ్మలేకపోయాను. నాకెందుకు అతన్ని నాతో పోల్చుకున్నప్పుడు అతను నాకన్నా తక్కువగా అనిపించాడు. కారణం అతను నా చుట్టూ తన అహంకారపు మానసిక వ్యూహాన్ని పన్నేవాడు, చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు. అలాంటి వ్యూహాలు నాకు నచ్చవు అంది. రమాదేవి సరియు మాటల్ని నోరెళ్ళబెట్టి విన్నాక, నీకు తోడు వద్దా సరియు? అతను లేకుండా నువ్వు ఉండగలవా అంది. అతని తోడు లేకపోయినా నేను ఉండగలనా ఆంటీ? ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కదా, అందుకే అతని అవసరం నాకు అంతగా లేదు. కానీ అతను మాత్రం పెళ్లికి ముందు కన్నా పెళ్ళయ్యాకనే సంతోషంగా ఉన్నాడు. అది తెలిసి కూడా రోజు నాతో ఘర్షణ పడేవాడు, వేధించేవాడు. మా అభిరుచులు కలవలేదు, అభిప్రాయాలు కూడా కలవలేదు. ఏ రకంగా చూసినా అతనితో నేను తీర్చుకునే అవసరాలు కూడా నాకేం కనిపించలేదు. ఏ రోజు నన్ను అతను శ్రద్ధగా చూసింది లేదు.
ఆలంబన ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, ప్రేమించింది లేదు. అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ, నాలాంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, పిల్లల్ని కంట అవసరం అంటారా? అడిగింది సరియు. అటు ఇటు కాకుండా తల ఊపింది రమాదేవి. ఆంటీ, మీ రోజులు వేరు, ఇప్పటి ఈ రోజులు వేరు. నాలాంటి అమ్మాయిలకు ఉద్యోగంతో ఉన్నంత అవసరం పిల్లలతో ఉండదు. పరిస్థితులు ఎలా మారినా మమ్మల్ని ఉద్యోగాలు ఆదుకుంటాయి, కానీ పిల్లలు ఆదుకోరు. చక్కగా మాట్లాడుతున్నావు సరియు. అప్పుడు నోరు విప్పింది రమాదేవి. మీరు ఆరాధ్యకు అబార్షన్ చేయించాలనుకోవటంలో తప్పులేదంటీ. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఓ బిడ్డను మోసి కని పోషించడం అంటే మాటలు కాదు. దానికి పెద్దవాళ్ల సపోర్ట్ చాలా కావాలి. అంత ఫ్రీగా మీరు లేరేమో కదా. అంకుల్కి వండి పెట్టాలి, మీ బాధ్యతలు మీకున్నాయేమో. పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఆ మూర్ఖుడికి అది అర్థం కాక నా కొడుకుని చంపేయమంటున్నాడు. నాకేమన్నా 10 మంది కొడుకులున్నారా? ఉండేది ఆ ఒక్కడే. నీకు తెలుసో లేదో, నా కొడుకుని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. వాడు లేకుంటే ఆస్తి మొత్తం ఆక్రమించుకోవచ్చనో ఏమో. అప్పటికే చెప్పాం, నిన్ను మా రెండో కొడుకులా అనుకుంటున్నావు. మాకు సునీల్తో పాటు నువ్వు కూడా కొడుకులాంటి వాడివే అని. అయినా మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటాడు. మా కర్మ కాకుంటే మాకు ఇలాంటి అల్లుడు దొరకడం ఏమిటి అంటూ నెత్తి నోరు కొట్టుకుంది. సరియు మాట్లాడలేదు. మా మరదలు కోడళ్ళని, మా అక్కల కోడళ్ళని వాళ్ళ భర్తలు ఎంత బాగా చూస్తారో తెలుసా? పూల్లో పెట్టుకుని చూస్తారు. ఒక్క పైసా కట్నం కూడా తీసుకోలేదు. కాన్పులు కూడా వాళ్ళ సొంత ఖర్చులతోనే చేసుకున్నారు. పుట్టింటికి పంపనే లేదు. వాళ్ళని చూస్తుంటే నా బిడ్డకు కూడా అలాంటి భర్త దొరకలేదని ఒకటే బాధ నాకు. ఎక్కడైనా భర్తలు అలాగే ఉంటారు సరియు, ఇలా ఎక్కడా ఉండరు. ఇలాంటి అల్లుడు మళ్ళీ పుట్టడనుకో అంది ఏడుపు కళ్ళతో. ఆ కళ్ళు రెండు ఎర్రబడి ఉన్నాయి. దురద పుడితే నలిపినట్లు కొంగుతో ఆ కళ్ళను ఒకటే నలుపుతుంది. సరియు ఆశ్చర్యపోయి చూస్తుంది. ఈవిడ ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుందా అని. హేమంత్కి మీరు కట్నం బాగా ఇచ్చారా ఆంటీ? ఇచ్చే ఉంటారు. సాఫ్ట్వేర్ అబ్బాయి కదా. ఎంత ఇచ్చినా ఈ కాలం అబ్బాయిలు తృప్తిపడరా ఆంటీ. హేమంత్ కూడా అలాగే మీరు ఇచ్చింది చాలక డిమాండ్ చేస్తున్నాడా అంది. చాలానే ఇవ్వాలనుకున్నాం. ఇవ్వక ఏం చేస్తాం? మాకేమైనా 10 మంది కూతుళ్ళు ఉన్నారా? ఉండేది ఆ ఒక్కతేగా. టక్కున ముక్కు తుడుచుకుంది. అది కాదులేండి ఆంటీ, నాకు తెలిసి చాలా చోట్ల ఇవ్వాలనుకున్నది పెళ్లిలో ఇచ్చేసి సైలెంట్గా ఉండిపోతారు. మళ్ళీ గొడవలు లేకుండా చేసుకుంటారు. అదేమంటే అల్లుడేమైనా కొడుక పాకెట్ మనీ ఇచ్చినట్లు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోమనటానికి పెళ్లిలో పెద్ద మనుషుల ముందు ఏమిస్తామని మాట్లాడుకున్నామో అది ఇచ్చేయాలి అంటుంటారు. మా ఫ్రెండ్స్ పెళ్లిళ్ళలో చూస్తుంటాం కదా అంది. మేము కూడా ఇస్తాము సరియు. ఎందుకంటే మా ఆరాధ్య అంటే మాకు ప్రాణం. ప్రేమగా పెంచుకున్నాం. ఎంత ప్రేమగా పెంచుకున్నామంటే అది చెప్పినా అర్థం కాదు. ఒక కూతురైనందువల్ల మా ప్రాణమంతా దాని మీదనే పెట్టుకుని పెంచుకున్నాము. మాది స్వీట్ హౌస్ అన్నమాటే కానీ దానికెప్పుడు అందులో స్వీట్స్ పెట్టలేదు. అల్లూరయ్య నేతి స్వీట్స్, పుల్లారెడ్డి నేతి స్వీట్స్ తెచ్చిపెట్టి పెంచుకున్నాం. దానికి మేము కోరిన తిండి పెట్టుకుని పెంచుకున్నాం అంది. అది వినగానే సరియుకి ఓ డౌట్ వచ్చింది. ఆరాధ్య ఇన్ని రోజులు తన దగ్గరే ఉన్నది కదా. ఒక్కరోజన్నా అల్లూరయ్య స్వీట్స్ గురించి చెప్పలేదు, పుల్లారెడ్డి స్వీట్స్ గురించి చెప్పలేదు. అంత ప్రేమగా పెంచుకున్న వాళ్ళైతే ఒక్కసారైనా ఆ స్వీట్స్ని కొరియర్లో పంపి ఉండాల్సింది కదా. ఏమోలే, అది ఇప్పుడు అడిగితే బాగుండదు. అసలే బాధలో ఉంది. బాధలో ఉన్న వాళ్ళను బాధ పెడితే వాళ్ళ బాధలన్నీ బాధ పెట్టిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయట. ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నది. అప్పటి నుండి ఓవర్ ఫ్రాంక్నెస్ని పూర్తిగా తగ్గించుకుంది. అందుకే ఆంటీ, మీరేమీ వరీ కాకండి. హేమంత్ కూడా ఆరాధ్యకు కోరిన తిండి తెచ్చిపెడతాడు. చూస్తుంటే అతను మంచివాళ్లాగే అనిపిస్తున్నాడు అంది. పెళ్ళయ్యాక అతనికి మాకు గొడవలు వచ్చాయి సరియు. ఎంత మంచివాడైనా ఆ కోపం అలాగే ఉంటుందిగా. అందుకే దాన్ని అతనికి దూరంగా ఉంచితేనే అది మనశ్శాంతిగా ఉంటుందని మా కోరిక. ఇప్పుడు అది హేమంత్ దగ్గరికి వెళ్ళటం మాకు ఇష్టమే లేదు. తనకేమైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నా దగ్గరికే వస్తుందిలేండి ఆంటీ. నేను కూడా తనకి కాల్ చేస్తూ టచ్లో ఉంటాను అంది. ఉండమ్మా, లేకుంటే ఆ మూర్ఖుడు తన బిడ్డను కనేదాకా వదిలేలా లేడు. ఈ లోపల దాన్ని ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో. అసలు ఆరాధ్యకు ఆ బిడ్డను కనటమే ఇష్టం లేదు తెలుసా అంది. అయ్యో ఆంటీ, మీకేం తెలియదు. అది అసలు అలా చెప్పనే లేదు. దానికి చెప్పడం రాదు. అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు. అవునా? మరి అలాంటప్పుడు ఆరాధ్య ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది కదా అంది. దానికేం తెలుసు, అది పసిపిల్ల అంది. ఆరాధ్యను ఆవిడే పసిపిల్ల అనగానే కిసుక్కుని నవ్వింది సరియు. ఆ నవ్వెందుకో రమాదేవికి నచ్చక కొద్దిసేపు పడుకుంటాను సరియు, మా ఇద్దరిని రాత్రికి ట్రైన్ ఎక్కించి పంపించు అంటూ భర్త దగ్గరికి వెళ్ళి అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న రమాదేవి ఆలోచనలు నకముఖాలుగా సాగుతున్నాయి. తను ఊరెళ్ళాక ఆరాధ్యని ఎలాగైనా తన ఊరికి రప్పించుకుని పక్కింట్లో ఉండే నర్సు సాయంతో కడుపు తీయించేయాలి. లేకుంటే బిడ్డ పుట్టాక నేను జాబ్కెళ్ళాలి. ఈ బిడ్డను కొద్ది రోజులు నీ దగ్గర ఉంచుకో మమ్మీ అని ఆరాధ్య అంటే అప్పుడు తనకే కష్టమవుతుంది. తన ఆ బిడ్డను పెంచలేక షాప్లో కూర్చోలేక సతమతం అవ్వాలి. అసలే తనకి లో బీపీ అని మనసులో అనుకుంటూ ఆ నిర్ణయం ఏదో కాస్త గట్టిగానే తీసుకుంది రమాదేవి.